హీరోయిన్ గా కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత కొత్తగా నిర్మాతగా మారి సత్తా చాటాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో శుభం అంటూ ఒక సినిమా చేసింది సమంత. నిర్మాతగా సమంత టేస్ట్ ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. శుభం సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతగా మాత్రం సమంత సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్ గా ఖుషీ తర్వాత పెద్దగా బయట కనిపించడం లేదు సమంత. ఆ తర్వాత ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల పూర్తిగా డల్ అయింది. అయితే సమంత నిర్మాతగా టర్న్ అవ్వడం, ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే నిర్మాతగా సమంత ఫస్ట్ అటెంప్ట్ తోనే ఇంప్రెస్ చేసింది. అంతా కొత్త వారితో కలిసి సమంత చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుంది. ఎలాగో కొత్తవారు, కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అయితే సినిమాకు పెట్టిన డబ్బు రావాలి కాబట్టి సమంత కాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేసింది. సినిమా టీంకు సమంత ఫుల్ సపోర్ట్ అందించింది. అంతేకాదు ఆమె చేసిన ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాలో హీరోయిన్గా నటించడం ఈజీ, కానీ నిర్మాతగా చేయడం మాత్రం చాలా కష్టం. ముందు నిర్మాత డబ్బులు ఖర్చు పెడితేనే క్రియేటివ్గా అన్ని పనులు జరుగుతుంటాయి. అందుకే సమంత నిర్మాతగా ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్టే అనిపిస్తోంది. ఇదే కాదు, తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో సమంత మా ఇంటి బంగారం అనే సినిమా కూడా చేస్తోంది. ఆ సినిమాలో సమంత ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. శుభం సినిమాలో సమంత క్యామియో కూడా సినిమాకు మంచి బస్ తెచ్చింది. సో మొన్నటిదాకా హీరోయిన్గా మాత్రమే ఆడియన్స్కు తెలిసిన సమంత ఇక నుంచి నిర్మాతగా కూడా తన అభిరుచిని తెలిసేలా చేస్తోంది. సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆమె ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. ఇక సమంత యాక్టింగ్ విషయానికి వస్తే ఈ మధ్యనే బాలీవుడ్లో సిటాడెల్ సిరీస్ చేసిన సమంత అక్కడే మరో సిరీస్కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.